అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మ అంటే అందరినీ అమ్మలాగా, అమ్మ అంటే ఇంకా దయా స్వరూపిణి కదా, తప్పు చదివితే అమ్మకు కోపం వస్తుందండి. అమ్మకి కోపం రావడం కదా ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి సరిగ్గా. ఇక్కడ ఏంటంటే అమ్మకి కోపం రావడము, అమ్మకి ఇది అవ్వడము అది కాదు అక్కడ కాన్సెప్ట్. మీరు అంటే నేను మీకు ఇదే చెప్తున్నా, ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, దోశ తీసుకురా అన్నారు, కానీ మీకు ఇడ్లీ అవసరం, దోశను పలికారు, వాడు ఏం చేస్తాడు? దోశని ఇస్తాడు, ఇడ్లీ ఏమి ఇవ్వడు. ఒక పాయిజన్ అమ్మేది ఉంది అక్కడ, అన్ని మెడిసిన్స్ అమ్మేది, పాయిజన్ అన్నారు, మెడిసిన్ బదులు పాయిజన్ చేసుకున్నారు, ఏంటి పరిస్థితి? నువ్వు అడిగి నువ్వు ఏదైతే అక్కడ అమ్మవారు రక్షిస్తుంది అనే పదం ఉందనుకోండి, శిక్షిస్తుంది అని చదువుతూ ఉన్నారు. శిక్షిస్తుంది మిమ్మల్ని అంటే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక ఎనర్జీకి, ఒక దేవతకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలి, మన ఎనర్జీ ఆ ఎనర్జీతో మ్యాచ్ అవ్వాలి. వెళ్ళి కనెక్ట్ అయింది అంటే దెన్ యూ విల్ విన్. అది నువ్వు ఎటువంటి స్థితి నుంచి అయినా బయటపడేయవచ్చు.